ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం 3D ఆపరేషన్స్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతది. సో, కాబట్టి 3D ఆపరేషన్స్ కూడా మనకేంటంటే కంపల్సరీగా ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది మనకి కావాలి కాబట్టి, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్‌ని మనం ముందు మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా డిజైన్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి మనం మార్చేసుకుంటాం. సో, ఐసోమెట్రిక్ వ్యూలోకి మార్చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనం ఎక్స్ట్రూడ్ అనే ఒక కమాండ్ ఇస్తే ఇక్కడ మనకు ఒక సాలిడ్ అనేది మనకి క్రియేట్ అయ్యింది. ఓకే. సో, ఎప్పుడైతే మనకి సాలిడ్ క్రియేట్ అయిందో ఇక్కడ మనకి మోడిఫైయర్స్లో 3D ఆపరేషన్స్లో ఇక్కడ మనకి 3D మూవ్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఈ యొక్క ఆప్షన్లో ఏంటంటే మనం ఒక బేస్ అంటే ఒక సాలిడ్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఒక బేస్ పాయింట్ మనం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇది సెకండ్ పాయింట్ని మనం సెలెక్షన్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడికి ఆటోమేటిక్గా మనకి మూవ్ అవుతుంది అన్నమాట. ఓకే. అది అయిపోయిన తర్వాత మనకి 3D ఆపరేషన్స్లో సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ 3D రొటేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీనికి కూడా ఏం చేయాలంటే మనం ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేయాలి. సో, సెలెక్ట్ చేసిన తర్వాత ఒక బేస్ పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేసి ఆ తర్వాత రొటేషన్ యాక్సెస్ అంటే ఆబ్జెక్ట్ అనేది ఎటువైపు రొటేట్ చేయాలి అనే దాన్ని బట్టి మనం అది తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, స్పెసిఫై యాంగిల్ స్టార్టింగ్ పాయింట్ అనేది మనం తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ఈ రకంగా రొటేషన్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. సో, దీన్ని ఏమంటారంటే 3D రొటేట్ అని అంటారు. అయితే మనకి ఆ తర్వాత అలైన్ అని చెప్పి మరొక ఆప్షన్ ఉంది. అయితే అలైన్ చేయాలనంటే నాకు మరొక ఆబ్జెక్ట్ అనేది కావాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ CO అంటే ఏంటంటే కాపీ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి సో, వేరే ఒక లొకేషన్లో దాన్ని ఇంకొక కాపీ నేను పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను మోడిఫైలోకి వెళ్ళిపోయి 3D ఆపరేషన్స్లో ఇక్కడ నాకు అలైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో, అలైన్ అనే ఆప్షన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని మనం ముందు సెలెక్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే నాకు ఇక్కడ ఫస్ట్ సోర్స్ పాయింట్ అడుగుతుంది మొదట. ఆ తర్వాత ఏమడుగుతుంది, నాకు ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్ అడుగుతుంది. ఆ తర్వాత మనకి సెకండ్ సోర్స్ పాయింట్, సెకండ్ డెస్టినేషన్ పాయింట్. ఆ తర్వాత మనకి ఇక్కడ థర్డ్ సోర్స్ పాయింట్, థర్డ్ డెస్టినేషన్ పాయింట్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే అక్కడ అలైన్ అనేది అయిపోతుంది. అయితే దాని తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ మోడిఫైలోకి వస్తే
సో మాడిఫైలో ఇక్కడ నాకు 3D ఆపరేషన్స్లో 3D అలైన్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ 3D అలైన్లోకి వస్తే కనుక ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేస్ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏమడుతుంది నాకు సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత థర్డ్ పాయింట్ని మనం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అలాగే ఇక్కడ థర్డ్ పాయింట్ పెట్టాను అనుకోండి. అంటే డిపెండ్ ఆన్ ద పాయింట్ బట్టి నాకేమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది మనకి అలైన్మెంట్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ నేనేంటంటే 3D మిర్రర్ అని చెప్పి మనకి మరొక కమాండ్ ఉంటుంది. సో దీనికి నేనేం చేస్తానంటే ఇలాగా ఒక పార్ట్ ఆఫ్ ద సర్కిల్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రెస్ పుల్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ని మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా క్లిక్ చేస్తే నాకు ఆ పార్ట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు సబ్ట్రాక్ట్ అయిపోద్ది. అయితే ఎందుకండి ఇలా మనం సబ్ట్రాక్ట్ చేసుకున్నామంటే నేను దీని తాలూకా ఆపోజిట్ పార్ట్ అంటే ఆపోజిట్ మిర్రర్ పార్ట్ అనేది మనకి కావాలి. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను మాడిఫైలోకి వెళ్ళిపోయి ఇక్కడ 3D ఆపరేషన్స్లో నాకు ఇక్కడ 3D మిర్రర్ అని చెప్పి ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ మనం ఒక యాక్సెస్ పాయింట్, సెకండ్ యాక్సెస్ పాయింట్, ఆ తర్వాత అదర్ పాయింట్ అనేది మనం తీసుకున్న తర్వాత అక్కడ సోర్స్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలా లేదా అని అడుగుతుంది. సో ఇక్కడ నేను నో అని చెప్పి ఎంటర్ కొడితే నాకు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే దీని తాలూకా ఆపోజిట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే మనకి 3D మిర్రర్ అని చెప్పి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ 3D అరే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకొని దాన్ని నేను సాలిడ్ కింద కన్వర్ట్ చేయాలి. సో సాలిడ్ కింద నేను కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ అనేది ఇచ్చి ఆ తర్వాత మోడిఫై మెనూలోకి వెళ్ళి మోడిఫై మెనూలో 3D ఆపరేషన్స్లో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ 3D అరే అనేది ఉంటుంది. మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనకి అరే టైప్ ఎలా కావాలని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెక్టాంగిల్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు ఏమడుగుతుంది మనకి ఇక్కడ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 6 రోస్ కావాలి, అలాగే 6 కాలమ్స్ కావాలి. ఆ తర్వాత ఎంటర్ నెంబర్ ఆఫ్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 లెవెల్స్ కావాలి. ఇప్పుడు ఏమడుగుతుంది నాకు స్పెసిఫై ద డిస్టెన్స్ బిట్వీన్ రోకి ఎంత గ్యాప్ కావాలో అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 50 పెట్టుకున్నాను, అలాగే కాలమ్కి కూడా 50 పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ 150 ఇచ్చాను లెవెల్లో.
సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని రియలిస్టిక్లోకి మనం పెట్టుకొని దీన్ని రొటేట్ చేసి చూడాలనుకుంటే వ్యూలోకి వెళ్ళి ఆర్బిట్లోకి వెళ్ళి ఇక్కడ కన్స్ట్రైన్ ఆర్బిట్ అంటే మనం ఎలా కావాలి అనుకుంటే అలా మనం ఆబ్జెక్ట్ని మనం చూసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎట్లాగా ఆబ్జెక్ట్ అనేది మనకి ఎరే అనేది అయిందనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరి పోలార్ ఎరే. దీనికి ఏంటంటే మనకి ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ అనేది మనకి కావాల్సి ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. అలాగే మళ్ళీ మరొక ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనేది ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఎంత హైట్ మనకు కావాలో ఇక్కడ మనం హైట్ని మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మోడిఫైలోకి వచ్చేసి మోడిఫైలో ఇక్కడ మనం 3D ఆపరేషన్స్లోకి వచ్చి 3D ఎరే అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతాను. ఆ తర్వాత మనకి ఎరే టైప్ అనేది అడుగుతుంది. ఇక్కడ నేను పోలార్ అని చెప్పి ఇవ్వగానే ఎంటర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 8 ఐటమ్స్ అనేది ఇస్తాను. ఆ తర్వాత స్పెసిఫై ది యాంగిల్ ఫిల్ అనేది ఎంటర్ కొడతాను. అలాగే రొటేట్ ఎరే ఆబ్జెక్ట్ ఎస్ ఆర్ నో అంటే అది కూడా ఎంటర్కి కొట్టాలి. ఆ తర్వాత మనకి ఒక ఫస్ట్ సెంటర్ పాయింట్, ఆ తర్వాత సెకండ్ సెంటర్ పాయింట్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు సర్క్యులర్ ఎరే అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫరెన్స్ చెక్ అని ఉంటుంది. ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత అదర్ సబ్జెక్ట్ని మనం ఇలా సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే మనకి ఎక్కడైతే ఇది ఓవర్లాప్ అయిందో ఆ ఏరియాని మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపిస్తుంది. సో దాన్ని ఏమంటారంటే ఇంటర్ఫరెన్స్ చెక్ అని అంటారనమాట. ఇక్కడ మనకి ఏమంటారంటే దీన్ని ఇంటర్ఫరెన్స్ చెక్ అని అంటారనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వచ్చేస్తే మనం మోడిఫైలో ఇక్కడ స్లైస్ అని ఉంటుంది. సో దీన్ని మనం ఒక ఆబ్జెక్ట్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఎక్కడ అడుగుతుంది, సెకండ్ పాయింట్ ఎక్కడ అడుగుతుంది, ఆ తర్వాత డిజైర్డ్ పాయింట్ ఎక్కడైతే డిజైర్డ్ పాయింట్ చెప్తామో దాని ఆపోజిట్ పార్ట్ అనేది నాకు స్లైస్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ స్లైస్ ఫీచర్ అని చెప్పచ్చు. ఆ తర్వాత థిక్నెస్ అడుగుతుంది. ఇక్కడ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను, ఎందుకనంటే థిక్నెస్కి కావాల్సింది ఒక సర్ఫేస్ ఆబ్జెక్ట్ అనేది మనకి కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈఎక్స్టీ అంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ని ఏం చేస్తానంటే నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను
మోడిఫైలోకి వెళ్ళిపోయి సో మోడిఫైలో ఇక్కడ నేను థిక్నెస్ అనేది నేను తీసుకున్నాను. సో థిక్నెస్ తీసుకున్నప్పుడు సెలెక్ట్ సర్ఫేస్ టు థిక్నెస్ అని అడుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ అంటే సర్ఫేస్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఒక 10 ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఆ తర్వాత మనకి కన్వర్ట్ టు సాలిడ్ అని ఉంటుందన్నమాట. సో కన్వర్ట్ టు సాలిడ్కి ఏం చేయాలంటే మనం ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కంట్రోల్ 1 అని చెప్పి ఇక్కడ థిక్నెస్ ఏమో నేను ఇక్కడ 100 ఇస్తాను. సో ఇచ్చేసిన తర్వాత మనకి ఆబ్జెక్ట్ అనేది రియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటే నాకు ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మోడిఫైలో 3D ఆపరేషన్స్లో కన్వర్ట్ టు సాలిడ్ అని చెప్పి ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టగానే అది ఏమవుతుందంటే సాలిడ్ కింద మనకి కన్వర్ట్ అయిపోద్ది అనమాట. అయితే ఇక్కడ నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కన్వర్ట్ టు సర్ఫేస్ అనే మరొక ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం వేరే ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా తీసుకొని ఇక్కడ మనం ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని మనం ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇదొక ఆబ్జెక్ట్ అండ్ ఇదొక ఆబ్జెక్ట్ ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ డ్రా కమాండ్లో రీజియన్ అనేది ఇవ్వాలి. ఎందుకనంటే కన్వర్ట్ టు సర్ఫేస్ అనే మనం చేయాలంటే కంపల్సరీగా రీజియన్ చేసుకోవాలి. సో రీజియన్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనం మోడిఫైలోకి వెళ్ళి 3D ఆపరేషన్స్లోకి వెళ్ళి కన్వర్ట్ టు సర్ఫేస్ అని చెప్పి ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టగానే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్ఫేస్ అనేది నాకు క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, దీని తర్వాత మళ్ళీ మనకి ఒక సాలిడ్ పార్ట్ కావాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఇక్కడ ext అని మనం తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసి మనకి ఎంత కావాలో వాల్యూ ఇక్కడ అంత ఎంటర్ చేసుకుంటే ఇక్కడ మనకి మోడిఫైయర్లో 3D ఆపరేషన్స్లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఐసోలైన్స్ అని ఉంటుంది. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడంతో మనకి ఎక్కడెక్కడ ఐసోలైన్స్ అనేది కావాలో మనకు కావాల్సిన విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఐసోలైన్స్. అయితే అలా కాకుండా ఇక్కడ మనకి మోడిఫైయర్లో 3D ఆపరేషన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఎడ్జెస్ అని ఉంటుంది. ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ని ఎంటర్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ చేసి ఒక బేస్ పాయింట్ ఒక మూమెంట్ ఇచ్చేస్తే ఏమైందంటే యాక్చువల్గా ఇది సాలిడ్ అయితే ఇవి ఎడ్జెస్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే అది క్రియేట్ చేసి పెట్టిందనమాట. సో అది ఈరోజు క్లాస్.